హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు స్నాక్స్ ఏంటంటే హాట్ కాజాలు. ఎప్పుడు రొటీన్గా చేసుకునేలా కాకుండా ఇలా కొంచెం స్పెషల్గా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం రండి. నేను 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. ఆయిల్, 2 బంగాళదుంపలు ఉడికించుకొని నేను దాన్ని తురిమి పెట్టుకున్నాను. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి నేను దంచుకోలేదు, తురిమి పెట్టుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, నిమ్మ చెక్క, కారం, జీలకర్ర, సాల్ట్, గరం మసాలా. ఇప్పుడు మనం పిండి కలిపేసుకుందాం. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం అండ్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందాం. 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకో. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయిపోయాక వాటర్ వేసుకుని చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకుందాం. ఇదిగో మన పిండి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని కొంతసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం. ఇందులో మనం సాల్ట్ వేసుకోలేదు కదా, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇందులో నిమ్మరసం కూడా పిండేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేస్తాం. మన స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కాజాలకి పిండి రోల్ చేసుకుంటాం కదా, అలా రోల్ చేసుకుని స్టఫింగ్ అంతా దాని మీద అప్లై చేసుకుని దాన్ని మళ్ళీ రోల్ చేసేసుకొని అప్పుడు మనం పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండి ఉంది కదా, దీని మీద కొంచెం పొడి పిండి వేసుకొని దీన్ని ఎక్కువ అడ్డంగా కాకుండా ఇలా పొడవుగానే ఒత్తేసుకోండి. మనం కలిపెట్టుకున్న పిండిలో హాఫ్ పిండి నేను ఇలా పొడవుగా చపాతీలా ఒత్తేసుకున్నాను, షీట్ లాగా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్టఫ్ ఉంది కదా, దీనికి అప్లై చేసేద్దాం. ఇదిగో మనం రెడీ చేసుకున్న స్టఫ్ దీనికి అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం పొరల కింద రోల్ చేసేసుకుందాం. లైట్గా కొంచెం పిండి అప్లై చేసి మళ్ళీ రోల్ చేద్దాం. దీన్ని మొత్తాన్ని ఇలా రోల్ చేసేసుకో. ఇక్కడ కొంచెం వాటర్ అప్లై చేసుకుని ఇలా ప్రెస్ చేసేది. ఇంక ఇది మనం వేయించుకునేటప్పుడు సపరేట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన సైజులో పీసెస్ కింద కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వీటి మీద కొంచెం పొడిపిండి చల్లుకొని ఇలా ఎడ్జెస్ ఉన్నాయి కదా, దీన్ని కొంచెం పిండి అప్లై చేద్దాం. మనం ఫ్రై చేసుకునేటప్పుడు మన స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ ఇలా పిండి అప్లై చేసేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న హాట్ కాజాలు ఉన్నాయి కదా, ఇవి అన్నీ ఫ్రై చేసేసుకుందాం. మరి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు, మీడియంలో పెట్టి ఫ్రై చేసుకుందాం.
ఇలా ఇంకో పక్కకి టర్న్ చేసేసుకుందాం. చూసారా, మన స్టఫింగ్ ఎక్కడ కూడా బయటికి రావట్లేదు. అలా లైట్గా పిండి చల్లుకొని అతుకోవడం వలన మన స్టఫింగ్ బయటికి రాదు. ఇదిగో చూసారా. ఇలా మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు లోపలికంతా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇదిగో మన పొరలు చూసారా, కాజేకున్నట్టే ఉన్నాయి. పిల్లలకు కూడా రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా ఉంటాయి అన్నమాట. ఇలా ఇటు సైడ్ కూడా తిప్పి మనం ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయాయి. దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసేస్తాం. ఇలా మొత్తం అన్ని ఫ్రై చేసేసుకుందాం. చూసారు కదా, మన ఈవినింగ్ స్నాక్స్ క్రిస్పీ అండ్ స్పైసీ హాట్ కాజా రెడీ అయిపోయింది. చూడండి, లోపల వరకు అంటూ ఉడికి ఎంత బాగున్నాయో. చాలా క్రిస్పీగా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.